కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, రామకృష్ణ గారు డైట్ మొదలెట్టాను సార్, మొదలుపెట్టిన తర్వాత 4-5 రోజులకి బ్యాడ్ స్మెల్ వస్తాయి సార్ అని, లేదా వెరైటీ స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు. నిజానికి అది బ్యాడ్ స్మెల్ కాదు, వెరైటీ స్మెల్ అనండి. ఎలాంటి స్మెల్ వస్తుందంటే, మీరు ఒక ఫ్రూట్ షాప్లో బజార్లోంచి వెళ్ళినప్పుడు ఎటువంటి వాసన వస్తుందో దగ్గరగా అటువంటి వాసన వస్తుంది. అందరికీ కాదు, మీరు ఆ శ్వాస నుంచి కానీ దాని నుంచి కానీ గమనిస్తే అలాంటి వాసన వస్తుంది. ఏంటంటే మీకు అడాప్టేషన్, గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి అడాప్టేషన్ జరిగిన తర్వాత ఆ మార్పు సంభవిస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ సైన్. అది రావాలని కోరుకోండి. అది ఒక రకంగా చెప్పాలంటే కీటో స్మెల్ అనుకోవచ్చు మనం. ఒక ఫ్రూట్ మార్కెట్ పక్కన ఉండే స్మెల్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ఫైన్. అది మీరు ఆడ్ అని ఇబ్బంది అని అనుకోవద్దు. ఈ అడాప్టేషన్ అంటే ఏంటంటే బేసికల్గా మీరు ఎంత గ్లూకోజ్ మెటబాలిజం ఉండి టక్కునే వాళ్ళు మానేగానే అది గంతులు వేసుకుంటే వెళ్ళి ఫ్యాట్ మెటబాలిజానికి స్విచ్ చేసి లైట్ వేసి ఆపినట్టు కుదరదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఫస్ట్ రెసిస్ట్ చేస్తుంది, ఎదురు తిరుగుతుంది, మీకు ఎలర్జీలు కలిగించి ఇబ్బంది పెట్టి మోషన్స్ అయ్యేట్టు చేసి అది తీసుకోదు. లివర్ మీరు ఇచ్చిన ఫ్యాట్ని తీసుకోదు, రిజెక్ట్ చేస్తుంది. అది తోసేస్తున్నప్పుడు మోషన్స్ అవుతాయి. ఇట్లా చాలా తలనొప్పులు పెట్టి తర్వాత ఏమవుతుంది, ఓకే రైట్ ఇది మన మంచి కోసం జరుగుతుందని అర్థం చేసుకున్న తర్వాత అది సెట్ అయిపోతుంది. సెట్ అయినప్పుడు మీరు బాడీని ఈ గ్లూకోజ్ మెటబాలజీలోంచి పరిపూర్ణంగా మీకు ఫ్యాట్ మెటబాలజీ షిఫ్ట్ అయిన తర్వాత నోట్లోంచి అక్కడి నుంచి ముక్కులోంచి వచ్చే శ్వాస దగ్గర నుంచి కూడా అది ఒక రకమైన ఫ్రూట్ పక్కన ఉండే స్మెల్ లాగా వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ సైన్. మీరు అది మెయింటైన్ చేసినంతకాలం ఏ ఇబ్బంది లేదు. దాన్ని దయచేసి మీరు నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.